వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయంటూ జగన్ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా 16 మందిపై పెట్టిన సిఐడి కేసు ముగిసిపోయింది. ఫైబర్ నెట్ లో అక్రమాలేవి చోటు చేసుకోలేదని, సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సిఐడి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని ఫైబర్ నెట్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ ఎం మధుసూదన్ రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీపీ కోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. వీరు ఏసీపీ కోర్టుకు హాజరయ్యారు. కేసును మూసేస్తున్నట్లు రాతపూర్వకంగానూ అలాగే మౌఖికంగానూ వెల్లడించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మొదలుపెట్టారు. ఫైబర్ నెట్ పై సొంత పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా చర్యలు తీసుకోవడం గమనార్హం. టెర్రా సాఫ్ట్ సంస్థకు అయాచితంగా 321 కోట్ల రూపాయల లబ్ధిని చేకూర్చారంటూ సిఐడికి 2021 సెప్టెంబర్ 11న నాటి ఫైబర్ నెట్ ఎండీ ఎం మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసు పెట్టిన 2 ఏళ్ల తర్వాత 2023 అక్టోబర్ 11న చంద్రబాబు పేరును చేర్చారు. అయితే భారత్ నెట్ పథకం కింద కేంద్రం నుంచి విడుదలైన 3,840 కోట్ల రూపాయల్లో 321 కోట్ల రూపాయలు టెర్రా సాఫ్ట్ కు బదలాయించినట్లు సిఐడి నిర్ధారించలేకపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఫైబర్ నెట్ కేసులో అక్రమాలు జరగలేదని, ఆర్థిక అక్రమాలు లేవంటూ సిఐడి ధృవీకరించింది. రాజకీయ కక్షతో కావాలని చంద్రబాబును జగన్ ఇరికించారని చెప్పకనే చెప్పింది. అప్పుడు చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన మధుసూదన్ రెడ్డి ఇప్పుడు కేసును క్లోజ్ చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. అక్రమాలు జరగలేదన్న సిఐడి నివేదికతో పూర్తిగా ఏకీభవించారు.